బ్రేకింగ్ న్యూస్. బండ్లగూడలోని క్రిస్టల్ టౌన్షిప్ లో గంజాయి పార్టీపై మెరుపు దాడులు చేశారు పోలీసులు. పార్టీలో బౌన్సర్లతో పాటు గంజాయి తాగుతున్న డాక్టర్ అవుతుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 220 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. క్రిస్టల్ టౌన్షిప్ లోని ఓ ఇంట్లో డాక్టర్ అవుతుల్లా డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు. అతనితో పాటు గంజాయి తాగుతున్న మరో 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి డ్రగ్స్ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ నిందితులు సరికొత్త దారులను వెతుక్కుంటూ ఉన్నారు. తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ కేటుగాళ్లు మాత్రం దొంగదారులు వెతుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఊటీ కొడైకెనాల్ నుంచి హైదరాబాద్కు గంజాయి తీసుకొస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్లలో పార్టీలు నిర్వహిస్తుంటే పోలీసులు దాడులు చేస్తున్నారు అని ఇళ్లలోనే సీక్రెట్ గా పార్టీలు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కోడ్ లాంగ్వేజ్ లో డ్రగ్స్ డీలింగ్ జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఈగల్ టీమ్స్ దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. కష్టపడి సాధించుకున్న తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలి అని ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం కూడా సంకల్పంతో ఉంది. మీరు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళైతే, మాదక ద్రవ్యాలు సేవిస్తున్న వారైతే మీరు తెలంగాణకు అవసరం లేదు, మీరు బయటకు వెళ్ళిపోవచ్చు, ఇతర దేశాలకు వెళ్ళిపోవచ్చు. మా తెలంగాణ డ్రగ్స్ తెలంగాణ మారాలి అన్నదే మా తెలంగాణ ప్రజల ఉద్దేశం. కాబట్టి మీరు డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ అమ్ముతున్నా మీరు మా తెలంగాణకు అవసరం లేదు, పొండ బయటికి.